హలో ట్రైనీలు, ఈరోజు మనం వివిధ రకాల రంపముల గురించి మరియు రిప్ కటింగ్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు: ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలుగుతారు. వివిధ రకాల రంపములు మరియు రిప్ కటింగ్ ఎలా చేయాలి. ప్రారంభిద్దాం. టాస్క్ 1. చెక్క ముక్కలను కత్తిరించడానికి అనేక రకాల రంపాలు ఉన్నాయి. కొన్ని రంపాలు స్ట్రెయిట్ కట్స్ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేయబడతాయి మరియు ఇతర రంపాలు వక్రకోతలు చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడతాయి. క్రాస్ కట్ రంపపు వంటి కొన్ని రంపాలు కలపధాన్యానికి లాభంగా లేదా కోణంలో కత్తిరించడానికి ప్రత్యేకంగా రూపొందించబడతాయి. రంపపు రకాలు: ప్రధానంగా 2 రకాల రంపాలు ఉన్నాయి. స్ట్రెయిట్ కటింగ్ రంపాలు, కర్వ్ కటింగ్ రంపాలు లేదా ప్రత్యేక రంపాలు. మేము చూడబోయే రంపాలను మీరు చూడవచ్చు. మొదట మనం స్ట్రెయిట్ కటింగ్ రంపంలో రిప్ రంపాన్ని చూస్తాము. ఈ రంపపు పేరు రిప్ సా. రిప్ సా యొక్క బ్లేడ్ సన్నని స్ప్రింగ్ స్టీల్తో తయారు చేయబడింది. ధాన్యం వెంట కత్తిరించడానికి రిప్ సా ఉపయోగిస్తారు. రిప్ సా బ్లేడ్ చెక్క హ్యాండిల్కు స్క్రూయింగ్ ద్వారా స్థిరంగా ఉంటుంది. చేయవలసిన పని యొక్క ఫిట్నెస్ అవసరాన్ని బట్టి రిప్ సా యొక్క టీత్లు పరిమాణంలో మారుతూ ఉంటాయి. రిప్ సా హ్యాండిల్ బీచ్ లేదా యాపిల్ చెక్కతో తయారు చేయబడుతుంది. రిప్ సా సెంటీమీటర్ పొడవుకు 2 టీత్ ఉంటాయి. రిప్ సా పొడవు 60 నుండి 70 సెంటీమీటర్లు ఉంటుంది. రిప్ సా దాని పొడవు ద్వారా పేర్కొనబడుతుంది. రిప్ సా టీత్ కోణం 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. రిప్ సాలో 25 మిల్లీమీటర్లకి 3 నుండి 6 టీత్ ఉంటాయి. తరువాత మనం క్రాస్ కట్ రంపాన్ని పరిశీలిస్తాము. కలప గింజలను కత్తిరించడానికి క్రాస్ కట్ రంపాన్ని ఉపయోగిస్తారు. బ్లేడ్ పొడవు 56 నుండి 70 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది 25 మిల్లీమీటర్లకి 5 నుండి 9 టీత్ కలిగి ఉంటుంది. టీత్ యొక్క కటింగ్ యాంగిల్ 90 డిగ్రీలు. టీత్ రిప్ రంపపు ఆకారానికి భిన్నంగా ఉంటాయి. గట్టి చెక్క కోసం ఫైనర్ పిచ్ బ్లేడ్ ప్రాధాన్యత ఇస్తుంది. మూతక పిచ్తో కూడిన బ్లేడ్ను సాఫ్ట్వుడ్ కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు హ్యాండ్ సా గురించి చూద్దాం. చేతి రంపపు పొడవు రిప్ రంపపు పొడవు కంటే తక్కువగా ఉంటుంది. హ్యాండ్ రంపాన్ని సాధారణంగా తేలికైన పని కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్యానెల్ రంపాన్ని గురించి చూద్దాం. ఇది చెక్క పని కోసం సాధారణంగా ఉపయోగించే రంపం. ప్యానెల్ సా అనేక పరిమాణాల్లో అందుబాటులో ఉంది. ఇది 25 మిల్లీమీటర్లకి 10 నుండి 12 టీత్ కలిగి ఉంటుంది. ఈ రంపపు పొడవు 50 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ రంపపు ప్రత్యేకంగా ప్యానెల్లను కత్తిరించడానికి ఇంకా తలుపుల కోసం ఉపయోగిస్తారు. టెనెన్ సా గురించి చూద్దాం. ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. దీని పొడవు 25 నుండి 40 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది టెనోన్ వంటి చక్కటి పనులకు ఉపయోగించబడుతుంది. దీని ప్రధాన ఉపయోగం చిన్న ఇంకా నేరుగా కోతలు చేయడం. మనం ఇప్పుడు డౌటెయిల్ రంపాన్ని చూద్దాం. డౌటెయిల్ రంపం టెనెన్ రంపం రూపానికి చాలా దగ్గరగా ఉంటుంది. టెనెన్ రంపంతో పోలిస్తే దాని డౌటెయిల్ రంపపు బ్లేడ్లు సన్నగా ఇంకా నారోగా ఉంటుంది. ఇది సున్నితమైన పని కోసం ఉపయోగించబడుతుంది. డౌటెయిల్ జాయింట్స్ ఇంకా కటింగ్ టాంగ్స్ కోసం ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. దీనికి ఓపెన్ హ్యాండిల్స్ ఉంటాయి. బ్లేడ్ పొడవు 20 నుండి 30 సెంటీమీటర్లు. దీనికి ఓపెన్ హ్యాండిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రత్యేక రంపాల గురించి చూద్దాం, ఏవైతే వక్రతలను కత్తిరించగలవు. మనం మొదట బో రంపాన్ని చూద్దాం. బో రంపంలో చెక్కతో తయారు చేయబడిన ఫ్రేమ్, క్యారీయింగ్, కనెక్టింగ్ బార్, స్ట్రింగ్, లివర్ మరియు 2 వైపులా 2 హ్యాండిల్స్ ఉంటాయి. జాబ్ యొక్క బాహ్య వక్రతలను కత్తిరించడానికి ఈ రకమైన రంపాన్ని ఉపయోగిస్తారు. బ్లేడ్ పొడవు 20 నుండి 30 సెంటీమీటర్లు ఇంకా 6.2 సెంటీమీటర్స్. కాపింగ్ సా. గట్టి వైర్ ఫ్రేమ్లో ఉంచబడిన చాలా చక్కటి బ్లేడ్ ఉంటుంది. అంతరంగా ఇంకా బాహ్యంగా పదునైన మరియు శీఘ్ర వక్రతలను కత్తిరించడానికి ఉపయోగిస్తారు. కోపింగ్ రంపంలో బ్లేడ్ పొడవు 25 సెంటీమీటర్లు. మనం చూడబోయే తదుపరి రంపం ఫ్రెట్ సా. 300 మిల్లీమీటర్ల నుండి 500 మిల్లీమీటర్లు ఉక్కు ఫ్రేములో సహాయపడే 150 మిల్లీమీటర్ల నుండి 180 మిల్లీమీటర్లు పొడవు గల చాలా చక్కటి బ్లేడ్ను కలిగి ఉంటుంది. ఈ రకమైన రంపాన్ని ముఖ్యంగా సన్నని చెక్క ముక్కలను కత్తిరించడానికి ఉపయోగిస్తారు. మనం చూడబోయే తదుపరి రంపం కాంపాస్ సా. ఈ రంపపు హ్యాండిల్లో 300 మిల్లీమీటర్ల నుండి 450 మిల్లీమీటర్లు వరకు ఇరుకైన టెంపరింగ్ బ్లేడ్లను అమర్చారు. పెద్ద అంతరంక వక్రతలను కత్తిరించడానికి ఇది ఉపయోగించబడుతుంది.
రంపాన్ని ప్రారంభించడానికి రంధ్రం వేయడం అవసరం. 2.5 సెంటీమీటర్ పొడవుకు 8 నుండి 12 టీత్ ఉంటాయి. ఈ రంపాన్ని నెస్ట్ ఆఫ్ సా అంటారు. ఇది వేరు చేయగలిగిన హ్యాండిల్స్తో 3 బ్లేడ్లను కలిగి ఉంటుంది. వేరే బ్లేడ్లని ఉపయోగించడానికి ఇప్పటికే ఉన్న బ్లేడ్లను వేరు చేసి మీరు ఉపయోగించాలనుకుంటున్న బ్లేడ్లను అటాచ్ చేయండి. బ్లేడ్లు కత్తిరింపు బ్లేడ్, కాంపాస్ బ్లేడ్ మరియు కీవే హోల్ బ్లేడ్ వీటిని కటింగ్ కర్వింగ్ గా ఉపయోగిస్తారు. బ్లేడ్ పొడవు 25 నుండి 40 సెంటీమీటర్లు ఉంటుంది. కీహోల్ సా ఈ రంపపు పొడవు 20 నుండి 30 సెంటీమీటర్లు పొడవు బ్లేడ్. ఇది హ్యాండిల్ దగ్గర 6 మిల్లీమీటర్లు వెడల్పు మరియు టో వద్ద 3 మిల్లీమీటర్లు వెడల్పు ఉంటుంది. ఈ రంపము కంపారిటివ్గా చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ రకమైన రంపాన్ని ప్రధానంగా క్లిష్టమైన ఇంకా అంతరంగ పనుల కోసం ఉపయోగిస్తారు. బ్లేడ్ యొక్క పొడవు 25 నుండి 35 సెంటీమీటర్లు ఉంటుంది. టాస్క్ 2 రిప్పింగ్. చెక్క ముక్కను మార్క్ చేయడం ద్వారా ప్రారంభిద్దాం. ఫోల్డింగ్ రూల్తో చెక్క ముక్క పరిమాణాన్ని చెక్ చేయండి. ఇంకా పొడవు, వెడల్పు మరియు ఎత్తు 450 మిల్లీమీటర్లు ఇంటూ 25 మిల్లీమీటర్లు ఇంటూ 200 మిల్లీమీటర్లు కొలతలు ఉండేలా చూసుకోవాలి. ట్రై స్క్వేర్ మరియు మార్కింగ్ గేజ్ని ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం మనం జాబ్ని గుర్తించాలి. జాబ్ని ఎలా గుర్తించాలో చూద్దాం. జాబ్ని వర్క్ బెంచ్లో అడ్డంగా ఉంచండి. కార్పెంటర్ పెన్సిల్, ఫోల్డింగ్ రూల్ మరియు స్ట్రెయిట్ ఎడ్జ్ని ఉపయోగించి జాబ్ యొక్క ఎడమవైపు నుండి 50 మిల్లీమీటర్లు మార్క్ చేయండి. 50 మిల్లీమీటర్ల నుండి 400 మిల్లీమీటర్లు పొడవు వరకు ప్రతి విరామాన్ని గుర్తించండి. చివరి వైపు ఇంకా వెనుక వైపు అంచును ట్రై స్క్వేర్లను ఉంచుతూ విధానాన్ని పునరావృతం చేయండి. లైన్ను సరళ అంచులతో గుర్తించండి. ఇప్పుడు వడ్రంగి వైస్లో నిలువుగా వైస్ పైన 150 మిల్లీమీటర్లు మరియు జాస్కు సమాంతరంగా ఎలా గట్టిగా పట్టుకోవాలో చూద్దాం. కార్పెంటర్ వైస్ శుభ్రంగా ఉందని నిర్ధారించుకోండి. కాకపోతే క్లీనింగ్ వైర్ బ్రష్ను ఉపయోగించి కార్పెంటర్ వైస్ను శుభ్రం చేయండి మరియు రంపపు దుమ్ము లేకుండా చూడండి. ఇప్పుడు కార్పెంటర్ వైస్ జాను తెరవండి. జాను తెరవడానికి హ్యాండిల్ను వ్యతిరేక సవ్య దిశలో తిప్పండి. చెక్క ముక్కకు నిలువుగా పట్టుకునేంత వెడల్పుగా జాస్ను తెరవండి. జాబ్ను వైస్ కంటే పైన 150 మిల్లీమీటర్లు నిలువుగా జాస్ను సమాంతరంగా పట్టుకోండి. వైస్లో జాబ్ని గట్టిగా పట్టుకోవడానికి జాస్ను మూసివేసి బిగించండి. ఇక్కడ చూపిన విధంగా మీ పాదాలు స్థానం 90 డిగ్రీలు ఇంకా 80 డిగ్రీలలో ఉండాలి. మీరు బెంచ్ వైస్లో చెక్క ముక్కను బిగించకుండా చూసుకోండి. ఇంకా జాస్కు 2 వైపులా వ్యర్థమైన చెక్క ముక్కను ఉంచండి. తద్వారా ఒత్తిడి సమానంగా పంపిణీ చేయబడుతుంది. ఇంకా వైస్ చెక్క ముక్కకు హాని కలగదు. రంపాన్ని మార్క్ చేసి సెట్ చేయండి. చూపిన విధంగా కుడి చేతి చూపుడు వేలితో రంపపు హ్యాండిల్ను పట్టుకోండి. ముందు జాగ్రత్త: చెక్క ముక్క అన్ని వైపులా శుభ్రంగా ఉండేలా చూసుకోండి. కాకపోతే శాండ్ స్టోన్ని ఉపయోగించి చెక్క ముక్కను శుభ్రం చేయండి. 65 డిగ్రీల వద్ద గుర్తించబడిన లైన్లో రంపాన్ని ఉంచండి. చెక్క ముక్కతో 65 డిగ్రీల కోణం ఏర్పడేలా హ్యాండిల్ను పట్టుకోండి. ఎడమ చేతి బొటనవేలు గైడ్గా ఉపయోగించి రంపపు కోతను ఏర్పరచడానికి రంపాన్ని ముందుకు వెనక్కు సమాన ఒత్తిడితో తరలించండి. ఒక ప్రాంతంలో రంపపు మొద్దుబారకుండా ఉండేలా కత్తిరించడానికి రంపపు పూర్తి పొడవును ఉపయోగించండి. ఒకసారి మీరు 150 మిల్లీమీటర్లు ప్రాంతాన్ని సా చేశారు అంటే మేము మార్క్ చేసిన 400 మిల్లీమీటర్లు మార్కును మీరు చేరుకునే వరకు సా చేయండి. ఇతర మార్కెట్ లైన్స్ కూడా అదే చేయండి. మేము కత్తిరింపును పూర్తి చేశాము కాబట్టి రిప్ సాయింగ్ ని పూర్తి చేద్దాం. బ్లేడ్ యొక్క డీవియేషన్ని పదే పదే చెక్ చేయడం ద్వారా మీరు కోర్స్ నుంచి బయటికి రాకుండా చూసుకోండి. మొదటి టాస్క్లో మనం కలప దుంపలను చూసాం. వాటిని నిటారుగా మరియు వక్రంగా కత్తిరించే రకాలుగా వర్గీకరించాం. రిప్, క్రాస్ కట్, హ్యాండ్, ప్యానల్, టెనన్, డోటైల్, విల్లు, కూపింగ్, దిక్సూచి, దుంపల గూడు మరియు కీ హోల్ రంపులు, బ్లేడ్ మెటీరియల్, పొడవు దంతాలు మరియు ఉపయోగాలతో సహా వివరంగా ఉంటాయి. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.